ఇక కాంగ్రెస్ పై బీఆర్ఎస్ పోరుబాటకు సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రజెంట్ మనతో బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ కేసును ప్రభుత్వం అనేది సిబిఐకి అప్పగించడాన్ని ఏ విధంగా చూస్తారు? మెయిన్ గా ఇప్పుడు ప్రజల్లో అంటే కాళేశ్వరం పై దుష్ప్రచారం చేస్తుంది ప్రభుత్వం, సో వాటిని ఎలా తిప్పికొట్టబోతున్నారు ఈ ధర్నాలో రాస్తారోకల వల్ల? ఇప్పుడు కొత్త గవర్నమెంట్ 20 నెలలైనప్పటికీ ప్రతిరోజు కేసీఆర్ గారిని ఎలా బదనం చేయాలి, కేసీఆర్ గారు చేసినటువంటి పనులను ఎలా పూర్తియాలి, ఇదే పని మీద రేవంత్ రెడ్డి గారు ఒక్కటే రోజు అసెంబ్లీ పెట్టి ఆగమాగంగా కమిషన్ వేసి మళ్ళీ ఎంబడే వెళ్ళిపోయాడు. అయితే నేను ఏమంటున్నానంటే కేసీఆర్ గారిని ఏం మలుపుతావు నువ్వు? కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధిని ఏమని నువ్వు మలపగలుగుతావు? కాబట్టి నువ్వు ప్రతిదాన్ని భూతద్దలు పెట్టి చూస్తున్నావు. ఇలా లేనిటువంటి ఆరోపణలు అంటే తప్పు చేయని కూడా చేసినట్టుగా ప్రతి దాన్ని నువ్వు భూతద్దలు పెట్టి చూస్తున్నావే, ఇది నీకు ఎంతవరకు కరెక్ట్? అసలు 20 నెలల ముందు నువ్వు చేసింది ఏంటి చెప్పవా? నువ్వు ఏమన్నా కేసీఆర్ గారిని ప్రతి నిమిషం నువ్వు వారిని తిట్టడం తప్ప, ప్రతి నిమిషం వారిని బదనం చేయడం తప్ప నువ్వు చేసిన ఏం లేదు. ఇచ్చినటువంటి హామీలు కానీ గ్యారెంటీలు కానీ అన్ని తుంగలో తొక్కి ఏమున్నా కేసీఆర్ గారిని ఎట్లా బదనం చేయాలి, వారిని ఎట్లా వారిని కింద తొక్కాలనే దాని మీదనే చేస్తున్నాడు. నిన్న ఏంటంటే మన హరీష్ రావు గారు ఎంత క్లారిటీ ఇద్దాం అనుకున్నా కూడా అంటే వేరే పార్టీ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళంతా కుమ్ముక్కై మాకు 39 మంది ఉంటాను మాకు తక్కువ టైం ఇస్తారు, బీజేపీ వాళ్ళకు సిపిఐ వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తారు, ఇంకా మాట్లాడుతుంటే అన్ని ఖండిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ చూసినా కూడా ఈ పార్టీలు అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీని ఎట్లా పంచాలి, ఎట్లా బదనం చేయాలి, కేసీఆర్ గారిని మళ్ళీ బదనం చేయాలనే దాని మీద ఇదంతా నడుస్తుంది. కానీ అదంతా కాదు, పబ్లిక్ లో ఇవాళ యూరియా కూడా చూడండి, ప్రతి ఊర్లో ఈ సంక్షేమం ఉన్నది. వాళ్ళందరూ కూడా ఇవాళ మేము పోయి అక్కడ రైతులను అడిగితే మేము తప్పు చేసినాం, చాలా తప్పు చేసినాం, 100% మేము కేసీఆర్ గారి గవర్నమెంట్ మళ్ళీ తీసుకొచ్చుకుంటామనేటువంటి మాట మాట్లాడుతున్నారు. ఏ వర్గాల్లో చూసినా ఎవరిని చూసినా కూడా కేసీఆర్ గారే ఈ రాష్ట్రాన్ని శ్రీరామ రక్ష అనే విధంగా పోతుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు. నిలిచిన కేసీఆర్ పై కేసుల ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. గ్రేస్ కమిషన్, గ్రేస్ కమిషన్, గ్రేస్ కమిషన్, దొంగ కమిషన్, దొంగ కమిషన్. వద్దురా బనక చెర్ల, వద్దురా బనక చెర్ల, వద్దురా నిలిచిన